హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నాను. అది ఏంటంటే పప్పు మెంతికూర. పప్పు మెంతికూర చాలా తొందరగా అయిపోతుందండి. కుక్కర్లో మనం చేసుకుంటే కనుక ఉదయం ఒక పావు గంట 20 నిమిషాల్లో అయిపోతుంది. ఏం లేదు, ఇలా చాలా సులువుగా కుక్కర్లో మనం చేసేసుకోవచ్చు. పప్పుని ఇలా తీసుకుని మనం ముందుగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. అందులో కావలసినంత నీళ్లు కూడా తగినంత నీళ్లు వేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మెంతికూర, ఇది మా బాల్కనీలో మెంతికూర అండి. ఈ మెంతికూరని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ మెంతికూరని మనం ఇలా డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకోవడమే. వేసేసుకున్న తర్వాత దీనికి సరిపడా కారం కోసం మనం పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యకి కట్ చేసుకుని ఆ పచ్చిమిరపకాయలని మనం ఇందులో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. పచ్చిమిర్చి తప్పనిసరిగా మనం వాడుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రెసిపీకి టేస్ట్ ఇస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని వంటకాల్లో కూడా మనం ఈ పసుపుని వాడుకోవడం చాలా మంచిది. తర్వాత ఇలాగా మనం కుక్కర్ని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం 3 to 4 కన్నా 4 తప్పితే 5 ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే కందిపప్పు బాగా ఉడుకుతుందండి. ఈలోపు అది విజిల్స్ వచ్చి చల్లారేలోపు మనం పోపుని రెడీ చేసుకోవాలి. పోపుకి మీకు తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా చింతపండు కూడా మనం నానబెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసం కూడా ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పప్పుకి. ఇదిగోండి, రెడీ అయిపోయింది చూడండి. పప్పు మెంతికూర సగం రెసిపీ అయిపోయినట్లే. ఇందులో ఇప్పుడు మనం ఇలా చూడండి కలిపి కొద్దిగా కలపాలి. కలిపితే ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇలా అంటే పప్పు బద్దలుగా ఉంటేనే బాగుంటుంది మనకి ఎప్పుడు కూడా. తర్వాత అందులో తగినంత ఉప్పు ఎప్పుడు కూడా మనకి పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాతే వేసుకోవాలి. ఎందుకంటే ముందే వేస్తే పప్పు ఉడకదనమాట. తర్వాత మనం కొద్దిగా అవసరమైతే నీళ్లు వేసుకుని ఆ ఉప్పు మరి పప్పుకు పట్టాలి కదండి, ఒక ఉడుకు రానివ్వాలి. ఆ తర్వాత మనం కొద్దిగా చింతపండు రసం కూడా నానబెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ చింతపండు రసం అంటే మన రెసిపీకి తగ్గట్టుగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని దాన్ని ఆ రసాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా పూర్తిగా ఆ చింతపండు రసం అందులో వేసి కలిపి ఉడికించుకోవాలన్నమాట అండి. అలా పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు ఉడికించాలి. ఇది ఉడుకుతున్న లోపు మనం పోపు రెడీ చేసుకోవాలన్నమాట. పోపుకి పాన్ పెట్టి అందులో నూనె వేసి ఆ నూనె కొద్దిగా బాగా వేడెక్కాలి. వేడెక్కితే ఏమవుతుందంటే మనం ఆవాలు వేయగానే చిటపటలాడతాయి. ఆవాలు చిటపటలాడితేనే బాగుంటాయండి, లేకపోతే మనకంత టేస్ట్ ఉండదు. అంటే ఆవాలు పేలకపోతే కొద్దిగా ఇది వచ్చేస్తుంది, ఏంటి చేదు వస్తుంది, చిరిచేదు. ఉప్మాల్లో వాటిల్లో కూడా చూడండి, మనం ఆవాలు పేల్చకుండా వేస్తే ఆ ఆవగింజలు నోటికి తగిలి పెద్దగా టేస్ట్ తెలీదు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏ పోపుకైనా సరే ఆవాలు పూర్తిగా చిటపటలాడేట్లుగా మనం నూనె బాగా వెచ్చబెట్టుకోవాలి ముందుగానే. చిటపటలాడితే ఆ టేస్ట్ నోటికి ఒకవేళ ఆవగింజ తగిలినా కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని మనం ముందుగా ఆవాలని బాగా పేలనిచ్చేయాలి. పేలిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మీకు తెలుసు కదండి, మనకి వెంటనే అయిపోతుంది. జీలకర్ర వెంటనే వేగిపోతుంది. ఆ తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఎప్పుడు కూడా పైన పొట్టు తీసి రెడీ చేసుకోవాలండి. పొట్టుతో ఉంటే కనుక మనకి పిల్లలు ఏం చేస్తారు, తినకుండా వెల్లుల్లి పడేస్తారు. అందుకని చెప్పి ఏం చేయాలి, పొట్టుని తీసేసి ఆ రబ్బల్ని వేసుకుంటే
పెద్దవాళ్ళైనా సరే అంతే. సో అవి తినడానికి వీలుగా ఉంటాయన్నమాట. అలాగే తర్వాత ఫైనల్గా ఎండుమిర్చి వేసుకోవాలండి. అది ముందుగానే వేస్తే ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది. సో అయిపోయింది కదా. ఆఖరిలో కరివేపాకు కూడా వేసి ఒక్కసారి ఇలాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పోపుని మనం పప్పులో వేసుకోవాలి. ఇవ్వండి, అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే చూడండి పప్పు రెడీ అయిపోయింది కదా. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి, ఒక్క పావుగంట 20 నిమిషాల్లో అయిపోతుంది. ఇదే విధంగా ఏ ఆకుకూరకైనా అంతే అండి, మనం రెడీ చేసుకోవచ్చు. చేసుకుని ఇలా చేసుకుంటే పప్పు టమాటా కానీ, పప్పు తోటకూర కానీ, పప్పు పాలకూర అయినా ఏదైనా ఇలా చేసుకోవచ్చు. ఫైనల్గా ఇగో చూడండి, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఒక్క నిమిషం మనం ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పప్పుకి పడుతుందన్నమాట. ఒక్క నిమిషం అలా ఉడికించిన తర్వాత దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి డిష్లోకి ఇలాగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే చూడండి టేస్టీ పప్పు మెంతికూర రెడీ. సో మీరు కూడా ఈ పప్పు మెంతికూరని ట్రై చేసి చూడండి. దీంతోపాటు 4 అప్పడాలో వడియాలో వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చపాతీల్లో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.